హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టార్ ప్రసాద్ అప్డేట్స్. అయితే ఈరోజు పేపర్లో వచ్చిన సమాచారం ప్రకారం టెట్ 2021 విధానం సిలబస్ ఖరారు అంటూ మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే సిలబస్లో కొద్దిగా మార్పులు చేయడం జరిగింది. అయితే ఏ కేటగిరీలో సిలబస్ అనేది మార్పు చేయడం జరిగింది అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అయితే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. అయితే టెట్ 2021 విధానం సిలబస్ ఖరారు అంటూ విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్. సో ఆయా పరీక్ష పేపర్ల విధానం ఈ విధంగా ఉంటుంది. పేపర్ 1Aలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 2 అంటే ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ మరియు ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఈ విధంగా ప్రతి సెక్షన్ నుంచి మనకి 30 మార్కులు చెప్పిన మనకి 150 మార్కులు అనేది ఉంటుంది. 2 గంటలన్నర సమయం అనేది ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2Aలో కూడా డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుంచి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్ 1 నుంచి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్ 2 నుంచి 30 ప్రశ్నలు, మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ లాంగ్వేజ్ నుంచి 60 ప్రశ్నలు. అంటే టోటల్గా 150 మార్క్స్ అనేది 2.5 అవర్స్ సమయం ఇస్తూ మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ సిలబస్ అనేది మార్పు ఎక్కడ జరిగింది అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. సో సిలబస్ మారింది గమనించండి. ఏపీ టెట్ సిలబస్లో విద్యాశాఖ మార్పులు చేసింది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా కొత్తగా ఐటీ, పర్యావరణం, ఇంగ్లీష్ సబ్జెక్టులు చేర్చారు. అటు కరోనా కారణంగా డిజిటల్ సాంకేతిక విద్యకు ప్రాధాన్యం పెరగడంతో ఈసారి బహుళ ప్రసార సాధనాల సబ్జెక్టును కూడా చేర్చారు. సో మారిన సిలబస్ను aptet.apcfss.inలో చూడవచ్చు. అదేవిధంగా మా డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎగ్జామ్లో వచ్చేటటువంటి ప్రశ్నలు 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వమని, అదేవిధంగా 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వమని మనకి ఏపీ టెట్ వారు రిలీజ్ చేయడం జరిగింది. సిలబస్ అనేది ఎక్కడ మారిందో మనం గమనిద్దాం. సో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి అనేది మనకి ఇదివరకే ఉన్నటువంటి సిలబస్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్ ఇది కూడా మనకి పెడగాగికల్ కాన్సర్న్స్ ఇందులో మనకి సిలబస్ అనేది కొంచెం మారడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే చూద్దాం మనం. సో ఇక్కడ ఐసిటిఏ అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ఐసిటి టూల్స్, కంప్యూటర్ హార్డ్వేర్, ఇంటర్నెట్, టెక్స్ట్ డాక్యుమెంట్స్, స్ప్రెడ్షీట్స్, ప్రజెంటేషన్స్, ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్స్, హ్యాండిల్ డివైజెస్. అదేవిధంగా నెట్ ఈక్విటీ, ఐసిటి నేషనల్ అండ్ స్టేట్ పాలసీస్, ఐసిటి బేస్డ్ లెర్నింగ్ ప్రాసెస్, క్రియేషన్ ఆఫ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సెల్ఫ్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్. ఇది ఐసిటి పార్ట్ ఏగా చూడవచ్చు. నెక్స్ట్ ఐసిటి పార్ట్ బి చూసినట్లయితే మనకి ఎక్స్ప్లోరింగ్ ఫర్ ఐసిటి రిసోర్సెస్, ఇవాల్యుయేట్ అండ్ అడాప్షన్ ఆఫ్ ఐసిటి రిసోర్సెస్, పెడగాగి ఎనాలిసిస్, ఇంటర్గ్రేటింగ్ విత్ ఐసిటి అండ్ టీచింగ్, సైబర్ లా అండ్ ప్రొటెక్షన్, ఫ్రీ సాఫ్ట్వేర్స్, ఇంటర్గ్రేటింగ్ ఐసిటి ఇన్ అసెస్మెంట్ ఆఫ్ పోర్ట్, rubrics and data management, preparation of multimedia lessons in subjects and planning, activities to be conducted in multimedia lessons, the role of the teacher before, during and after multimedia lessons, social media and their role in learning. So online learning courses for teacher professional development, open education resources, ICT platform and MOOC, assessment, continuous comprehensive evaluation, perspective and practice, understanding teaching learning in the concept of NCF 2005 and Right to Education Act 2009 అండ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మనకి 2020లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని తీసుకురావడం జరిగింది. సో దాని యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ అనేది, అలాగే ఈసీసీఈ మరియు టీచింగ్ ఎడ్యుకేషన్, న్యూ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటెడ్ బై ఏపీ గవర్నమెంట్. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇవ్వడం అనేది మీకు కొత్తగా చేర్చినటువంటి సబ్జెక్టులో మీరు చూడవచ్చు. సో మిగిలిన సబ్జెక్టుల నుంచి అంటే తెలుగు పాత సిలబస్ని ఇవ్వడం జరిగింది, అలాగే మ్యాథమెటిక్స్ పాత సిలబస్ని ఇవ్వడం జరిగింది, అలాగే సైన్స్ వాళ్ళకి, సోషల్ వాళ్ళకి. సో సబ్జెక్ట్స్ అనేవి ఏ విధమైన చేంజ్ జరగలేదు. కానీ సో ఇంగ్లీష్ అనేది
మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అవుతున్న కారణంగా మనకి ఇంగ్లీష్ యొక్క ప్రొఫెషన్స్ పెంచుకోవడానికి మనకి ఇంగ్లీష్ మీద కొత్తగా జరుగుతుంది. అలాగే పెడగాగిలో మనకి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ ఐసీటీని తీసుకురావడం అనేది జరుగుతుంది. మరి ఏ ఏ జిల్లాలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం జిల్లాల వారీగా ఎన్ని ఎస్జిటి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. శ్రీకాకుళం 862 వేకెన్సీస్, విజయనగరం 838, విశాఖపట్నం 1165, ఈస్ట్ గోదావరి 1490, వెస్ట్ గోదావరి 1315, కృష్ణ 1094 ఎస్జిటి వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా గుంటూరు 911, ఎస్పీఆర్ నెల్లూరు 1256, ప్రకాశం 798, కడప 807, చిత్తూరు 2552, అనంతపురం 467, కర్నూలు 506. సో రాష్ట్ర వ్యాప్తంగా 14,061 పోస్టులు వేకెన్సీ ఉన్నట్టుగా మనకి చూస్తున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా మనకి 6th క్లాస్ 1 to 6th క్లాస్ న్యూ బుక్స్, అదేవిధంగా 7th to 10th క్లాస్ ఓల్డ్ బుక్స్ లింక్ వరకు డిస్క్రిప్షన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.